ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జయ మసీకి. మహాపరిశుద్ధమైన సర్వశక్తి గల దేవా యేసయ్యా, ఈ ఉదయకాలం ప్రార్థన మా ప్రార్థన ఆలకించేవాడ ప్రభదేవ తండ్రి, నీ కృపాని దయాని ప్రేమని కనికరం దయచేనాన ప్రభదేవ. నీ గాయం హస్తంతోని ముట్టండి, తాకండి, ప్రతి పాపాలు శాపాలు దూషాలు దూరపరచండి, క్షమించండి ప్రభదేవ. ఈ భారతదేశంలో ప్రభదేవ ఎక్కడెక్కడ మహాపాపం జరుగుతుంది ప్రభా దేవా, తీసివేయండి ప్రభా. నీతి నిజాయితీతో ఉండాలి ప్రభదేవా. దీవించండి ధార్మిక దేశం కొరకు ప్రార్థన దేవా. ఈ పాపంతోని ప్రభ మునిగి ఉన్నది ప్రభ, తీసివేయండి ప్రభదేవా. నీ కృపాని దయాని కనికరం దయచే ప్రభదేవా. నీ రక్తంతో కడగండి. యేసుక్రీస్తు సర్వశక్తి గల జీవం గల నామంలా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 2 కొరింథీ 6 చాప్టర్ 1 వచనం నుండి 10వ వచనాల వరకు 2 కొరింథీ रासिना पत्रिका 6 अध्याय पहले वचन से 10 वचन तक प्रभु बात कर रहे हैं। पढ़ेंगे, प्रभु के लिए स्तुति करते हैं, प्रभु का गान करते हैं, प्रभु के लिए धन्यवाद करते हैं। पहला वचन, हम जो परमेश्वर के सहकर्मी हैं यह भी समझते हैं कि उसका जो तुम पर अनुग्रह जो तुम पर हुआ वह व्यर्थ ना जाएगा। हालेलुया। क्योंकि वह तो कहता है, अपनी प्रसन्नता के समय मैंने तेरी सुन ली। हालेलुया। मैं जब प्रसन्न था, प्रभु कब प्रसन्न रहता है, कब खुश रहता है, कब फ्री रहता है, तब हम उसके लिए प्रार्थना करना है, तब उन्हें हमारी सुन लेता है। और उद्धार के दिन मैंने तेरी सहायता की है। जिस समय तेरा उद्धार होने वाला था उसी समय मैंने तेरी सहायता की है। देखो अभी वह प्रसन्नता का समय है, देखो अभी वह उद्धार का दिन है। हम किसी बात में ठोकर खाने का कोई भी अवसर ना देते ताकि हमारी सेवा पर कोई दोष ना आए, परंतु हर बात से परमेश्वर के सेवकों को समान अपने सद्गुण को प्रकट करते हैं। बड़े धैर्य से, क्लेश से, दरिद्रता से, संकटों से, कोड़े खाने से, कैद होने से, हुल्लड़ों से, परिश्रम से, जागते रहने से, उपवास करने से, पवित्रता से, ज्ञान से, धीरज से, कृपालुता से, पवित्र आत्मा से, सच्चे प्रेम से, सत्य के वचन से, परमेश्वर की सामर्थ्य से, धार्मिकता के हथियारों से जो दाहिने बाएं हाथों में हैं, आदर और निरादर से, दुर्नाम और सुनाम से, यद्यपि भरमाने वाले जैसे मालूम होते हैं तो भी सच्चे हैं, अनजानों के सदृश हैं तो भी प्रसिद्ध हैं, मरते हुए के समान हैं और देखो जीवित हैं, मार खाने वालों के समान हैं परंतु प्राण से मरे हुए नहीं, शोक करने वालों के समान हैं परंतु सर्वदा आनंद करते हैं, कंगालों के समान हैं परंतु बहुतों को धनवान बना देता है। ऐसे हैं जैसे हमारे पास कुछ नहीं तो भी सब कुछ रखते हैं। देव की स्तोत्रम, हालेलुया। प्रभु के लिए धन्यवाद करते हैं। यहाँ पर मुख्य रूप से అది దేవుని మాట, దేవుని మనకి సహకర్మి, దేవుడు మనకి సహాయకుడు, దేవుడు మన పైన కృప దయ కనికరం చేసినవాడు. అందుకే మన ఏదైనా మాట వ్యర్థంగా పోనీయకుడి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సంతోషం ఉంటున్నారు, దేవుడు ఎప్పుడు ఆనందంతో ఉంటున్నారు. అప్పుడు మన ప్రార్థన చేసిన ఎడల తప్పకుండా దేవుడు మనకి ప్రార్థన వింటున్నారు. ఇంకా రక్షణ దినం దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. ఎప్పుడు మనకి రక్షణ, అది మనసు పూర్తిగా మన రక్షణ తీసుకోవాలి. రక్షణ అంటే దేవుని వైపు తిరిగి మన మనసు మారి రక్షణ అంటే బాప్తిస్మా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు సంతోషమైన దినం ఉన్నది, రక్షణ దినం ఉన్నది. ఈ మాటకి మన ఎక్కడ పడిపోకుండా ఉండాలి. అది మన ఎప్పుడు మనకి సమయం దొరికిందా ఆ సమయంకి మనం పాటించాలి. ఎవరైనా మన సేవకి అది దూషిస్తున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు వాళ్ళకి దూషిస్తున్నారు.
మాత్రం మన వాళ్ళకి దూషించవద్దు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చెయ్యాలి. మన మంచి గుణంతో ఉండాలి, మంచి ఆదరణగా ఉండాలి. ఎవరు మనకి ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ముందు అందరు ఉదయంలా చాలా మంచిగా ఫస్ట్ స్టార్టింగ్లా ఆయన జయమైంది. అప్పుడు ఆయనకి మంచి పేరు వచ్చింది. మంచి వాళ్ళకి ఏమి చేయలేదు, మాత్రం పేరు మంచిగా సంపాదించుకున్న ఓన్లీ మాట వలె. ఇప్పుడు ఇది అన్నీ స్టీఫెన్ ఫాల్ సారీ అది ఆ ఫైల్ అది నాకు పేరు ఎత్తడం కూడా చాలా గలీజ్ కనబడుతుంది. ఆ ఫైల్ ఆయన పేరు, ఆయన గలీజ్ దృశ్యం చూసి నాకే అంటే ఎంత భయంకర అది మన భారతదేశంలో ఇంత మంచిగా ధార్మిక దేశంలో ఈ పాపం జరుగుతుంది. ఇది పాపిష్టుడు ఈ విధానంగా దేవుడు ఆయనకి ఏం చెయ్యాలి నాకే అంటే అర్థం కావట్లేదు. ఎన్ని రోజు ఆయన మంత్రాలతో బతుకుతున్నారు, అదే మంత్రాలు ఆయనకి పని చేస్తున్నారు. సో ఇక్కడ మన ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే చాలామందికి ఆయన చంపేసిందా, చాలామందికి నాశనం చేసిందా, అప్పుడు కూడా వాళ్ళ సంతోషంతో ప్రాణం ఇచ్చిందా? ఎవరు సంతోషంతో ప్రాణం ఇచ్చిందా వాళ్ళ పరలోక రాజ్యంలో ఉన్నారు. అదే విధానంగా జరిగింది భయంకరమైన ప్రవీణ్ పౌడాలకి పాపం ఎంత మంచి సేవకుడు, ఆయనకి కూడా అది సేవ పాడు చేయడానికి, ఎందుకంటే వాళ్ళ పాపం బయటికి పడుతుంది కాబట్టి అలాంటి సేవకుడికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉండద్దు. ఆ విధానంగా వీళ్ళు ఇట్లాంటి అది దళిందర్ పని చేస్తున్నారు. తో మన ఏదైనా ఉంటే మన దేవునికి సేవా పరిచర్య మంచి గుణంతో మంచి ధైర్యంతో చెయ్యాలి. మనకి కీడు వచ్చింది, శోధన వచ్చింది, సమస్య వచ్చింది, పేరు పాడైపోయింది, ఏదైనా అయింది, మన ధైర్యంతో ఉండాలి. మన దరిద్రత అలా ఉండొచ్చు, మంచిగా దాంట్లో ఉండొచ్చు, మాత్రం మనం ఏం చెయ్యాలి, వాళ్ళు మనకి ఏదైనా గలవలి చేస్తున్నారు, ఏదైనా హంగామా చేస్తున్నారు, మాత్రం దేవుని పేరిట మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, పరిశుద్ధతతో ఉండాలి, మన దేవుని జ్ఞానం నేర్చుకోవాలి, దేవుళ్ళ ధైర్యంతో ఉండాలి, దేవుళ్ళ మన కృపాలు ఉండాలి, ఎవరికైనా మన కీడు చేయొద్దు, మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, సత్యంతో ప్రేమతో ఉండాలి, ఇంకా సామర్థ్యాన్ని దేవుని శక్తి పొందాలి. ఇంకా అది దేవుని కడగం మన చేతుల పట్టుకొని మన లెఫ్ట్ రైట్ నడవాలి. ఇంకా మన దేవుని గురించి మనకి ఆదరిస్తున్నారు, లేకుంటే నిరాదరిస్తున్నారు, మంచి పేరిస్తున్నారు, మంచి పేరిస్తలేదు, మన ప్రసిద్ధిగా అయిందా లేకుంటే ప్రసిద్ధంగా లేదు, లేకుంటే మనం మరణం పరిస్థితిలో ఉన్నాను, మనం ఏమనుకోవాలి, మనం బతికి ఉన్నాను. ఆ విధానంగా ఎవరు కొట్టిందా మన వాళ్ళ సదృశ్యం ఏమి ఉండాలి, మన ప్రాణం పోతే కూడా పర్వాలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధానంగా మన పడకూడదు, దేవుళ్ళ ఆనందితుండి. దీని వాక్యంకి ముఖ్యంగా అర్థం దేవుళ్ళ మన సంతోషంతో ఉండి, ఎందుకంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ గడియ మన ప్రార్థన దేవుడు వింటున్నారు, సంతోషంతో ఉన్నారు, మనకి తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఎలా ఉండాలి, మన దగ్గర ఏమి లేకుండా కూడా మన దగ్గర అన్ని నేను గొప్పవాడు, ఎందుకంటే దేవుడు మనకి గొప్పవాడు కాబట్టి మన కూడా దేవుని బిడ్డలు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధానంగా ఈరోజు 2 కొరింథీ 6వ అధ్యాయం నుండి దేవుడు చక్కటి మాట మాట్లాడిందా. అని ముఖ్యంగా మాట, దేవుడు ఎప్పుడు సంతోషం ఉంటున్నారు, ఎవరు ప్రసన్నంగా ఉంటున్నారు, అప్పుడు మన ప్రార్థన చేసిన ఎడల దేవుడు మన ప్రార్థన వింటున్నారు, దేవుడు మన పైన కనికరం చేస్తున్నారు. మన గొనుగవద్దు, సనగవద్దు, ఇప్పటి వరకు కార్యం జరగలేదు, ఇది కాలేదు, అది కాలేదు, ఎప్పుడు అవుతుంది లేదా అది కాదు ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నా, రోజు ప్రార్థన చేస్తున్నా, ఏ గడియ నువ్వు కల్లార పైనుంచి నాకు చూస్తున్నారు, అదే గడియ కార్యం జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన ప్రార్థన ధూపం ఎప్పటికీ దేవుని సన్నిధిలో మనం పంపిస్తూనే ఉండాలి, చేరుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీజస్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. ఎవరెవరి బిడ్డలకి ఏం అవసరత ఉన్నా త్వరగా దేవుని సంతోష దినం, సంతోష క్షమ్యం, సంతోష గడియ వాళ్ళ ప్రార్థన వినును గాక. థ్యాంక్ యూ జీజస్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.